శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు అంటే సుదాముడు చిన్ననాటి స్నేహితులు. వారు ఇద్దరూ సందీపని మహర్షి గురుకులంలో కలిసి విద్య పూర్తి అయిన తర్వాత ఇద్దరు తమ జీవితం జోలికి వెళ్లారు. కృష్ణుడు ద్వారక నగరానికి రాజు అయ్యాడు. ఒక్కరు రాజకుమారుడు కృష్ణుడు, మరొకరు పేదవాడు కుచేలుడు. అయినా వారి స్నేహం అఖండమైనది. కుచేలుడు పేదగా జీవించేవాడు. తన పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి. అయినా దేవుడి మీద భక్తి తగ్గలేదు. ఒకరోజు కుచేలుని భార్య అతనితో చెప్పింది, నీవు నీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుణ్ణి కలవాలి, ఆయన సహాయం చేస్తాడు. మొదట కుచేలుడు తిరస్కరించాడు. కుచేలు వద్ద ఖరీదైన కానుకలు ఏమీ లేవు. అతని భార్య చిన్న సంచిలో అటుకులు, పొంగలి బియ్యం, కత్తి ఇచ్చింది. ఎందుకంటే కృష్ణుడు బాల్యంలో వాటిని ఇష్టపడేవాడు. కుచేలు ద్వారకా నగరానికి చేరుకున్నాడు. కృష్ణుడు అతన్ని చూసిన వెంటనే దౌడుగా వచ్చి ఆలింగనం చేశాడు. అతడి పాదాలు కడిగి వైభవంగా గౌరవం చేశాడు. కుచేలును రాజులా గౌరవించాడు. నీవు నాకు ఏదైనా తేనిచ్చావా అని కృష్ణుడు అడిగాడు. కుచేలు సంకోచంతో అటుకుల సంచి ఇచ్చాడు. కృష్ణుడు సంతోషంతో తిన్నాడు. రుక్మిణీదేవి ఆపుతూ చెప్పింది, ఇంకా తింటే మానవాళి అంతా ధనవంతులవుతారు. కుచేలు ఏం అడగలేదు. కేవలం స్నేహితుడి ప్రేమతో గుండె నిండిపోయింది. తిరిగి తన ఊరికి నడిచి వెళ్ళిపోయాడు. ఊరు చేరుకునేసరికి కుచేలు చదును చూసి ఆశ్చర్యపోయాడు. అయినా హుట్టుగుడిసే ఇప్పుడు ఒక పాలసిలా మారింది. కుటుంబం శ్రేయోభిలాషలతో నిండింది. ఇది శ్రీకృష్ణుడు చేసిన దైవిక అనుగ్రహం, అడగకుండానే ఇచ్చిన వరం. నిజమైన స్నేహం ధనంతో కాదు, ప్రేమతో ఉంటుంది. భక్తి, వినయమే దేవుని దృష్టిలో గొప్పవైనవి.